నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. వంశీ ఫార్మ్స్ మీద ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అండ్ వంశీ మీద జరుగుతున్న ఎలిగేషన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ క్లారిటీ కోసం నాకు ఇవ్వడానికి ఈరోజు వాళ్ళిద్దరు నా ముందుకు వచ్చారు. ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడినా అవసరమా అని సడన్ గా మీ ఇద్దరి మీద ఎందుకు బ్రో నెగిటివిటీ అనేది? చిన్న చూపు అయిపోయింది దానికి విడాకులు అంటే. మళ్ళీ పెళ్ళాంని వదిలేసినావు ఇంకొకరు కావాలా నీకు? మా అవసరం కోసం మాత్రమే నేత్రాన్ని అప్రోచ్ అవ్వడం కానీ నేత్ర మీరు కలవడం కానీ అది ఏమైనా జరిగింది? డివర్స్ ఇప్పించేయండి మేడం అండ్ వారిది ఫార్మ్స్ కూడా నాకు ఇచ్చేసేయమనండి నష్టపరిహారంగా అంటుంది. అంటే వంశీకి ఫార్మింగ్ రాదు, వీడు చేసేది బిజినెస్. ఇప్పుడు వీడు అగ్రికల్చర్ కాదు చేసేది. ఒక అమ్మాయి తర్వాత నేత్ర అయిపోయిన తర్వాత మళ్ళీ హిందూ. ఈ ఫార్మ్స్ కి అమ్మాయిలు ఎందుకు? ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఇద్దరు తోడు దొంగలు. అమ్మాయిల పిచ్చోడు అనడము, బూత్ ఫామ్ అనడము, అమ్మాయిల ఫామ్ అనడము, బ్రోతలోస్ నడుపుతలేం కదా. వీడు ఆడపిల్లతో చేపిస్తున్నాడు, నీకేమైతుంది? అమ్మాయి మానేయడానికి రీజన్ హిందూ దివ్య నా మంచి కోసమే వదిలేస్తున్నా అంటే నా మంచి కోసమే నేను తీసేసిన వీడు కూడా పెట్టొచ్చు ఫర్ మై ఓన్ గుడ్. అని స్టాఫ్ ని కూలీలు అంటారంట. నాటకాలు ఎక్కువైనా మాట్లాడేటోళ్ళే కూలీలు అంటారు, లేబర్ అంటారు. ఒక పర్సన్ వచ్చి ఇలా పెట్టారంటే మీరు ఏదైనా ఇబ్బంది పెట్టేసి ఉండాలి, ఏదైనా టార్చర్ చేసి ఉండాలి. వెబ్సైట్ లో ఆయన నంబరే, 2 స్టోర్స్ లో ఆయన నంబరే. ఆ కాంటాక్ట్స్ అన్ని మెల్లమెల్లగా జమ చేసుకున్నాడు. ప్రజలు గొర్రెలు, వీళ్ళ దగ్గర కొనేటోళ్ళు గొర్రెలు. ఫార్మింగ్ కి సంబంధించి మీరు వెళ్ళరంట, జస్ట్ అక్కడికి వెళ్ళి వీడియో తీసి వస్తారు అనేసి అని అన్నారు. వారధి ఫార్మ్స్ అనేది పుట్టి 2 నెలల్లో చచ్చిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒక పిల్లని అన్నాడు వీడు వంశీ ఫార్మ్స్ అని, దాన్ని కూడా 2 నెలల్లో చంపేస్తారా? ఒక న్యూస్ ఛానల్ మీ ఆర్గానిక్ స్టోర్కి వెళ్ళి వీడియో చేసి మీ గురించి మాట్లాడడం జరిగింది. మాటలు నమ్ముకున్న ప్రాబ్లమే, మాటల ద్వారా ప్రోడక్ట్లు నమ్ముకున్న ప్రాబ్లం. వంశీ చెప్తే కొన బుద్ధి అవుతుంది, అట్లాంటి నేను చెప్తే కొన బుద్ధి కానట్టు చేసిండ్రు వీళ్ళు. ఆమె వంశీకి పాజిటివ్ కామెంట్ పెడితే ఒక జర్నలిస్ట్ అయ్యుండి ఆమె పో వంశీతో పో, జర్నలిజం అది. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు మనం ముందున్న గెస్ట్ ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది, ప్రోమో చూసుంటారు. నా ముందున్న వాళ్ళు కృష్ణ చైతన్య అండ్ వంశీ ఉన్నారు. ఈ మధ్య జరుగుతున్న వంశీ ఫార్మ్స్ మీద ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అండ్ వంశీ మీద జరుగుతున్న ఎలిగేషన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ క్లారిటీ కోసం నాకు ఇవ్వడానికి ఈరోజు వాళ్ళిద్దరు నా ముందుకు వచ్చారు. అసలు ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం చెప్తున్నారు, అసలు నిజమెంత అనేది వీళ్ళ మాటల్లో తెలుసుకుందాం. ఒక సైడ్ అయితే మనం వెర్షన్ విన్నాం, అదొకటి చేసి మనం అదొకటి వినేసి అది కరెక్ట్ అని అనుకోవడం కాదు కదా. కాబట్టి వీళ్ళని తీసుకుని వచ్చి అసలు ఏం జరిగింది అనే విషయాలపైన ఈరోజు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరు? హాయ్. హలో శివ. సెకండ్ మన ఇద్దరం ఫస్ట్ టైం, కానీ చాలా నిండుగా ఉన్నారు బ్రో, మంచిగా చక్కగా. అది నేను యాక్చువల్లీ రోజు మీ ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా మీ ఇద్దరిని చేద్దాం అనుకున్నాను, కాకపోతే కారణాల వల్ల చెప్పిండ్రు ఆ రోజు కూడా. బ్రో ఎలా ఉన్నారు? బాగున్నారా? పర్ఫెక్ట్. ఈ మధ్య చూస్తున్నారా మీ తమ్ముడి మీద జరుగుతున్న వార్తలు? చూస్తున్నా. నేనే కొంచెం యాక్టివ్ గా చూస్తున్నా. మనోడు చెప్పకు అవన్నీ అని అంటాడు, అంటే ఇష్టపడాడు. అయితే కూడా నాకు ఎవరో మా ఫ్రెండ్స్ ఎవరో పంపిస్తుంటారు, మనమే రోల్ ఒకటి చూస్తే మిగతా కూడా వస్తుంటే లాట్ ఆఫ్ క్యూరియాసిటీ చూస్తాం కదా. ఇక మన మీదనే అయినప్పుడు, మన ఫ్యామిలీ మీద అయినప్పుడు, సో ఆటోమేటిక్ గా అసలు ఏంది అనేదన్నా అసలు ఏం మాట్లాడుతున్నా చూస్తున్నా. కాకపోతే రియాక్ట్ కావాలి అన్నంత అనిపించలేదు. అంటే ఇప్పుడు రియాక్ట్ కావాలంటే కూడా ఒక స్టేచర్ ఉండాలి కదా అవతల వాళ్ళకి కూడా. ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడినా అవసరమా అని ఆగినాం ఇన్ని రోజులు. బట్ ఇంకా మరి ఈ ఓవర్ అయిపోతుంది, ఒక లిమిట్ లేకుండా ఇష్టం వచ్చినట్టు. ఒక అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటారో ఏమంటారో తెలియదు కానీ ఏది పడుతుంది ఎంత పడుతుంది ఒక లిమిట్ అయితే ఉంటది కదా. ఇప్పుడు ఒకరి మీద అనాలంటే ఒక మనిషికి కొరటాల శివ చెప్పినట్టు ఒక భయం అనేది అన్న ఉండాలి కదా. ఏం భయం లేకుండా ఏం లేకుండా ఇష్టం వచ్చినట్ట. సడన్ గా మీ ఇద్దరి మీద ఎందుకు నెగిటివిటీ అనేది? ఏం లేదు. అంటే నేను ఒక్కటి చెప్తా, ఇది మనం ఐ డ్రీమ్ తోనే 5 years బ్యాక్ వచ్చినప్పుడు నాకు ఇక్కడికి వస్తే అదే గుర్తొచ్చింది. అంజలి గారు ఏమన్నారంటే ఆ ఇంటర్వ్యూలో, ఒక్క నెగిటివ్ కామెంట్ ఉండదా మీకు?
ఇట్లెట్లుంటారు మనుషులు అన్న వాళ్ళు. 1000 కామెంట్ ఉంటే 1000 పాజిటివ్. ఈ ప్రపంచంలో ఒక్కరు కూడా మిమ్మల్ని ఏమన్నారు, ఇంత మంచితనం ఏంది అని 5 hours ఇంటర్వ్యూ అది. ఈరోజు 5 years తర్వాత చూస్తే ఫస్ట్ అకౌంట్ వెతుక్కోవాల్సి వస్తుంది. అప్పుడు మీరు గుర్తొచ్చిండ్రు నాకు. ఫస్ట్ ఇంటర్వ్యూ మనం చేసినాం కదా, అప్పుడు అదే నెగటివిటీ మీద టాక్ వచ్చినప్పుడు మీరు చెప్పిండ్రు నాకు 1500 కమెంట్స్ ఉంటాయి, దాంట్లో 99% నెగటివ్ ఉంటాయి నన్ను అని అప్పట్లో. అప్పుడు టిక్ టాకర్స్ అవి అప్పుడు అనిపించింది, ఓహో అంటే మీ గ్రోత్, మీ ఆర్గానిక్ గ్రోతే ఉంది కదా మీది, స్ట్రక్చర్ గా స్టెప్ బై స్టెప్. మీకు కమెంట్లు పెట్టే వాళ్ళ పరిస్థితి, 1500 కమెంట్లు పెట్టిన వాళ్ళు కూడా ఒక్కరు కూడా మీ స్థాయికి రీచ్ అయ్యింది ఈ రోజుకి కూడా. మీరు మీ లెవెల్లోనే ఉన్నారు, వాళ్ళు ఇంకా వేరే వాళ్ళకి కమెంట్లు పెట్టే లెవెల్లోనే ఉన్నారు. అది ఫైనాన్షియల్ గా తీసుకున్నా, ఫేమ్ పరంగా తీసుకున్నా, లైఫ్ స్టైల్ పరంగా తీసుకున్నా మీరు బెటరే ఉండి ఉంటారు. సో వీళ్ళని పట్టించుకునే అవసరం ఉందా అనేది ఒకటి వచ్చింది. కానీ మీరు అడిగినట్టు నెగటివిటీ ఎందుకంటే నాకు కూడా అర్థం కాలేదు, క్లూలెస్ ఉన్నా. మధ్యలోనే సడన్ గా ఈ మోటివేషన్స్ గానీ ఇవి చెప్తున్నప్పుడు సడన్ మధ్యలో అంటే మధ్యలో ఏం రాలేదు మనకు. ఈ స్పీచెస్ ఇదంతా మావాడు అన్నట్టు అంత పాజిటివే ఉంది, పెళ్లి కూడా పాజిటివే ఉంది. డివర్స్ దగ్గర నుంచి వచ్చింది. నేను డివర్స్ ఇచ్చిన తర్వాత ఐ డ్రింక్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన. దాంట్లో ఏమన్నా అంటే మాకు అండర్స్టాండింగ్ లేదు, సెట్ కాలేదు, నేను మూవ్ ఆన్ అయిపోయినా, తను కూడా మూవ్ ఆన్ అవుతుంది, అది నార్మలే కదా, డివర్స్ ఎంతో మంది తీసుకుంటారు, మేము తీసుకున్నాము అంటే ఇంత చిన్న చూపు అయిపోయింది దానికి విడాకులు అంటే. దగ్గర స్టార్ట్ అయింది, నువ్వు నవ్వుకుంటే ఎట్లా ఇస్తావు ఇంటర్వ్యూ, ఏడవాలే కదా, నువ్వు రూమ్ లో తలుపేసుకొని ఇంట్లోనే ఉండాలి కదా, బయటకి ఎట్లా వచ్చినావు నువ్వు అనే దగ్గర స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి ఆగుతలేదు. అండ్ తర్వాత వంశీ ఫార్మ్స్ అని స్థాపించడము, అక్కడ మళ్ళీ బ్రాండ్ అంబాసిడర్ కావాలని ఒక వీడియో చేయడము, తన ఫీమేలే కావాలని చేయడము, మళ్ళీ పిల్లంని వదిలేసినావు ఇంకొకరు కావాలా నీకు అని అక్కడ నెగటివ్, మళ్ళీ తను వెళ్ళిపోవడము, ఇంకొకరు రావడము, ఎంప్లాయీస్ వచ్చి నా పైన మాట్లాడడము. ఇక నెగటివ్ ఆగుతలేదు. కాకపోతే ఒక లిమిట్ ఉంటది. నేను కూడా చూసి 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 విసిగిపోయినా. అంటే అందరు చెప్తారు నాకు వీడియోస్ ఇట్లా వచ్చినాయి అట్లా వచ్చినాయి కామెంట్స్, నేను ఏం పట్టించుకోను, ఇలా ఇయ్యాలి, మన పని మనం చేసుకోవాలి, ముందుకు వెళ్ళిపోవాలనే కాన్సెప్ట్ నాది. కానీ మన చుట్టూ వాళ్ళు చెప్తుంటారు కదా. సరే నేను కూడా చూసిన ఈరోజు మీ ఇంటర్వ్యూ కూడా, మరి ఎక్కువ అయిపోయింది ఇది ఆపేశాలు ఒక దగ్గర అని నాయిస్ ని ఆపుదామని వచ్చి. ఇది ఒకటి అమ్మాయిలు చేంజింగ్ టాపిక్ ఇప్పుడు ఎలాగో వచ్చింది కాబట్టి దీన్ని కంటిన్యూస్ కొడితే, ఒకరి తర్వాత ఫస్ట్ నేత్ర, అవును ఆ పాయింట్ లోకి వస్తే అసలు ఈ ఫార్మ్స్ ఏదైతే ఆర్గానిక్ ఫుడ్స్ ఉన్నాయో దాని గురించి మాత్రం అవసరం కోసం మాత్రమే నేత్రని అప్రోచ్ అవ్వడం కానీ, నేత్ర మీరు కలవడం కానీ అది ఏమైనా జరిగిందా? లేదు, తనని చూసిన వీడియోలో ఫోటోల్లో చూసి నచ్చింది. డైరెక్ట్ పెళ్లి అప్రోచే పెట్టిన, లవ్ వద్దు పెళ్లి చేసుకుందామని. పెళ్లి చేసుకున్నాం, హ్యాపీగా ఉన్నాము. తను ఫుల్ ప్రేమించింది, నేను ప్రేమించిన. పెళ్లి తర్వాత ప్రేమం అది మోర్ దెన్ పెళ్లికి ముందు కన్నా. అంత మంచిగా ఉంది. ఆర్గానిక్ లేదు మా మైండ్ లో, ఏం లేదు. డబ్బులు కూడా నేను సెషన్స్ ఇస్తుంటే ఆప్టిట్యూడ్ అవి డబ్బులు వస్తుండే. తన బ్యాంక్ బ్యాలెన్స్ 30 రూపాయలు 20 రూపాయలు ఉంటుండే రిషికేష్ లో ఉన్నప్పుడు. తన ఫాలోవర్స్ 10K ఉంటుండే, నా ఫాలోవర్స్ 210K ఉంటుండ్రి. సో తను ఇంట్లోనే ఉంటుండే హౌస్ వైఫ్ లాగా అట్లా. కాకపోతే నేను సంపాదిస్తుంటే వస్తుంటే అంతా జరుగుతుండే. తర్వాత మేము మా అన్న మమ్మీ డాడీ వీళ్ళ దగ్గర నుంచి వేరుగా ఉండడం స్టార్ట్ చేసినాం. నేను నేత్ర మణికొండలో రెంట్ కట్టాలి, దానికి డబ్బులు కావాలి. సో మేమిద్దరం కలిసి ఇన్ని రోజులు బిజినెస్ చేసినాం కాబట్టి మా వాడే సపోర్ట్ చేసిండు, డబ్బులు ఇవ్వడము అంతా చేసిండు. ఆ డబ్బులు జమైన డబ్బులు అవి ఇవి యూజ్ చేసినాం, టీవీ కొన్నికే, సోఫాలు అన్ని. దాంతో పాటు నాకు యాప్టిట్యూడ్ సెషన్ ఇచ్చిన, మోటివేషనల్ స్పీచ్ ఇచ్చిన డబ్బులు వస్తుండే. సో నేనే అర్నింగ్ ఇంట్లో అదంతా చేస్తుంటే. తర్వాత ఒక దగ్గర ఏమైందంటే మాకు 1 year తర్వాత మా నుంచి డబ్బులు రావు. మా అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే నేను 1 year నెలకు 1 lakh సపోర్ట్ చేస్తా. ఇప్పటి వరకు కార్ ఈఎంఐలు కానీ, ఇంటి ఈఎంఐ, ఇంట్లో మమ్మీ డాడీ అందరు రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటా. క్రియేటివ్ అని మన అప్లికేషన్ ఒకటి ఉంది టీచింగ్ ది, దాంట్లో వచ్చే డబ్బులన్నీ నాకే, ఇన్కమ్ మొత్తం నాకే, రెస్పాన్సిబిలిటీస్ నాకే. ఇప్పుడు కార్ కి 1 lakh ఈఎంఐ ఉంటది, ఇంటికి 50,000 ఉంటది, మిగతా అన్ని ఖర్చులు పోను ఒక 3 లక్షల ఖర్చు ఉంటది నెలకు. ఆ 3 లక్షల ఖర్చు నాదే ప్లస్ ఇన్కమ్ నాదే. లేదా ఇన్కమ్ నువ్వు తీసుకో, రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకో. కానీ ఇద్దట్లో ఒకరమైతే ఇన్కమ్ అండ్ ఖర్చులు తీసుకోవాలి, ఒకరికి ఇదేది ఇన్కమ్. ఇప్పుడు క్రియేటివ్ యాప్ అనేది ఎవరు తీసుకుంటారో వాళ్ళు ఇంకొకరికి 1 year పాటు నెలకు 1,00,000 రూపాయలు సపోర్ట్ చేయాలి, నెలకు 1,00,000 రూపాయలు ఇవ్వాలి, 1 lakh. అది మా అగ్రిమెంట్. వేరు వేరే చేసుకుందాం, కలిసి ఎన్ని రోజులు ఎవరు ఇండిపెండెంట్ ఐడెంటిటీ వాళ్ళకు ఉండాలి కదా. నాకు కూడా పెళ్ళైంది కదా అని, వీడు ఇండిపెండెంట్ ఐడెంటిటీ కోసం నేను అని అగ్రిమెంట్లో ఏమైందంటే, వాడు నాకు కొంచెం పీస్ కావాలి, ఇప్పుడే పెళ్ళయింది, నాకు సెటిల్ కావడానికి కూడా ఒక 1 year టైం పడుతుంది, నాకు కార్ వద్దు, నాకు ఇల్లు వద్దు. ఇప్పుడు ఇల్లు 1,00,00,000 పైన ఇల్లు, 1,00,00,000 పైన కారు, 2 వదులుకున్నాడు వాడు. ఆ 2 నావే.
ఆ 2 నావి, ఇంటి రెస్పాన్సిబిలిటీ నాది, మొత్తం నాది. ఆ 2 నాకు ఇచ్చేసిండు. వీనికి నేనేం చేయాలి? 12 లక్షలు, నెలకు ₹1,00,000 చొప్పున 12 లక్షలు 12 నెలలు సపోర్ట్ చేయాలి. అట్లా ఇంటికి బయటికి పోయి నెలకు 1,00,000 ఇస్తుంటే. దాంతో పాటు క్రికెట్ ఆడుతున్నప్పుడు తంబిరిగితే కొన్ని వీడియోస్ పెండింగ్ ఉంటాయి నా టీచింగ్ దాంట్లో. 45 వీడియోస్ పెండింగ్ ఉంటే వంశీకి నేను 1 వీక్ లో కంప్లీట్ చేయాలి 45 వీడియోస్. నేను అనవసరంగా పోయి ఆ రోజు ఆడొద్దు అనుకుని కూడా ఆడినా, మొత్తం బ్రోకెన్. 6 వీక్స్ రెస్ట్, తంబు మొత్తం విరిగిపోయి. అయితే వంశీకి నాకు వేరే దారి లేదు. సబ్జెక్ట్ నా అంత సబ్జెక్ట్ చెప్పేటోడు వంశీ ఒకటే, ఎందుకంటే ఇద్దరం కలిసి చెప్పాం. జనాలు యాక్సెప్ట్ చేయాలన్నా తమ్ముడు అయితేనే యాక్సెప్ట్ చేస్తారు, ఎవరినో బయట వాళ్ళని తీసుకొని చెప్పలేదు. ఆ 45 వీడియోస్ ఏం చేయాలని వంశీకి ప్రపోజల్ పెట్టినా. వంశీ మొత్తం 225 వీడియోస్ లో 180 నేను చేసిన, 45 నువ్వు చేయాలి. ఆ 45 నువ్వు చేస్తే 10% లైఫ్ టైం షేర్ ఇస్తా నీకు, ఈ అప్లికేషన్ లో వచ్చే ఇన్కమ్ షేర్. అంటే వీడు కొంతసేపు ఆలోచించి ఓకే చెప్పిండు. వచ్చిండు 10 రోజుల్లో పగలు రాత్రి కష్టపడి 45 వీడియోస్ చేసిండు. అది సూపర్ హిట్ అయిపోయింది కోర్సు. ఇక్కడ 1 lakh per month, అది ఒక 50, 60, 70, 80,000 వరకు కూడా వచ్చింది. 30 నుంచి 80 అది మధ్యలో. ప్లస్ సెషన్స్, మోటివేషనల్ గెస్ట్ లెక్చర్స్, ఆప్టిట్యూడ్ క్లాసెస్ బయట. దాంట్లో సగం సగం పంచుకుంటుంటే ఇద్దరికి వచ్చిన సెషన్స్ ఇద్దరం పోతుంటే, నేను 1 గంట వాడు 1 గంట అర్ధగంట మాట్లాడి, వాళ్ళు 40,000 ఇస్తే 20, వాళ్ళు 50 ఇస్తే 25, వాళ్ళు 30 ఇస్తే 15. ఆ ఇన్కమ్, ఈ 3 ఇన్కమ్లు మనకు ఉన్నాయి. దాంతో పాటు ఫ్యామిలీ పోతుంది. అట్లా ఒక 6 నెలలు గడిచిపోయింది. ఆ తర్వాత ఏమైందో